హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దో ప్యాజ్ కర్రీ చూడబోతున్నాము. కర్రీ అయితే చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంది. బగారా అన్నంలోకి, బిర్యానీలోకి, అలాగే రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. అయితే ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో నేను మీకు చూపించబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1/4 కప్పు వరకు పులవకుండా కమ్మగా ఉన్న పెరుగుని ఇలా మెత్తగా మెదిపేసేసి చిలికినట్లుగా అని తీసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగుని తీసుకున్నాను, అందుకే చిక్కగా ఉంది. నార్మల్ పెరుగైనా సరే వాడచ్చు. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకొని ఏదైతే మనం ముందుగా ఫ్రెష్గా కట్ చేసుకున్న పన్నీర్ ఉందో క్యూబ్స్ వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిలోనే. ఫైనల్గా కొంచెం కసూరి మేతిని ఇలా కొంచెం మ్యాష్ చేసి యాడ్ చేసేసుకోవాలి. కసూరి మేతి అంటే ఏం లేదండి, ఎండిపోయిన మెంతాకు ఉంటుంది కదా, అది ఎండిపోయిన మెంతాకు కసూరి మేతి అంటే. అయితే ఈ కసూరి మేతి అనేది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది దేనిలో యాడ్ చేసినా సరే, కాబట్టి కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేలోపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని పొడవు చీలికలుగా పెద్దగా కట్ చేసేసుకొని తీసుకున్నాను. అయితే ఈ చీలికల నుంచి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా పెద్ద ముక్కలని సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క చీలికల నుంచి 3 లేదా 2 చీలికల వరకు ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, అన్ని చీలికల నుంచి 2 నుంచి 3 చీలికల వరకు ఇట్లా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మిగిలిపోయిన చీలికలు ఉన్నాయో ఉల్లిపాయ చీలికలు, వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క లవంగా యాలక, ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే ఇందాక సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న టమాటాల తరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే టమాటో అనేది చాలా మెత్తగా మగ్గిపోతుంది, అలా మగ్గాలి. అలా మగ్గడం కోసం నేను ఇక్కడ మూత పెట్టి కవర్ చేస్తున్నాను ఒక 2 నిమిషాల పాటు. ఇదిగోండి, మెత్తగా మగ్గిపోయింది టమాటో. ఇప్పుడు టమాటో ప్యూరీ అలాగే 2 ఈనెల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. టమాటోలో నీరంతా ఇనికిపోయే వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఆల్రెడీ ఇందాక పన్నీర్లో వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలాలు మొత్తం బాగా మగ్గే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే ఉల్లిపాయ చీలికలు పక్కకు తీసి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే ఒక పెద్ద క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది ఫైనల్గా యాడ్ చేసుకుంటే భలే బాగుంటుంది. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి అలా వదిలేసేయండి, మగ్గే పని లేదు. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే పన్నీర్ మ్యారినేషన్ చేసుకున్నామో అది కూడా ఒకవైపు ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం బటర్ కానీ లేకపోతే నూనె కానీ వేసుకొని ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా పట్టి బాగుంటుంది. ఇదిగోండి, పన్నీర్లో నీరు మొత్తం ఇనికిపోయింది కదా, మొత్తం మంచిగా ఫ్రై అయ్యింది. ఈ ఫ్రై అయిన పన్నీర్ని ఆల్రెడీ మనం కుక్ చేస్తున్న కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసే వరకు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మంచిగా దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా, చాలా అంటే చాలా బాగుంది కర్రీ కూడా. దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవు, ఎక్కువ వాటర్ వేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వాటర్ అనేవి తక్కువగా వేసి ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దో ప్యాజ్ కర్రీ రెడీ అయిపోతుంది.
మొన్న ఆలూ మటర్ పలావ్లోకి ఈ కర్రీ చేశాను. కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఆసమ్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.